ఓం నమ శివాయ. జై కాలభైరవాయ. శ్రీమాత్రే నమః. కుజదోషం కుజదోషం కుజదోషం. నేను మీ ముందుకు ఈ రోజు రావడం గలక అంటే క్లుప్తంగా చెప్తున్నాను. చాలా మందికి ఎక్కువ వీడియో చూడడానికి సమయం సరిపోవట్లేదు కాబట్టి వాళ్ళు క్లుప్తంగా కావాలి, విశేషం కావాలి, అందుకే చెప్తున్నాను. కుజదోషం కుజదోషం కుజదోషం. మా అమ్మాయికి వివాహం కావట్లేదు, కుజదోషం ఉంది. మా అబ్బాయికి జాతకంలో కుజదోషం ఉంది, మా అబ్బాయికి వివాహం కావాలి. అది కుజదోషం వల్ల మనం శాంతులు చేయించుకుంటే కుజదోష నివారణ అయిపోతుందా, త్వరగా పెళ్లి అవుతుందా? నేను విషయం చెప్తాను క్లుప్తంగా. ఎంతో మందికి కాదు, కొంతమందికి మాత్రమే అవకాశం ఉంటుంది. జాతకం జీవితంలో 25% పరిగణనలో తీసుకుంటాం. మేమైనా అంతే. మిగతా అంతా కూడా మీరు చేసే ధర్మకార్యాలు, మీ పూర్వజన్మ కృతం పాపం కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా పరిగణనలోకి వస్తాయి. కుజదోషంలో ఎవరైనా కుజదోషం ఉన్నవాళ్ళు మన శాంతి చేయించుకుని ఎవరికైనా వివాహం చేసి వచ్చు అని అనుకోవడం పొరపాటు. కుజదోషంలో మీరు శాంతి చేయించుకున్నా చేయించుకోకపోయినా సరే గుర్తుపెట్టుకోండి, కుజదోషం ఉన్న వాళ్ళకి వివాహం చేయాలి. ఎందుకు అంటారా, వాళ్ళకే కరెక్ట్గా సెట్ అవుతుంది, ఇంకెవరికి సెట్ అవ్వదు కూడా. ఇలా శాంతి చేయించుకున్నా దాన్ని శాంతి అంటారు, ప్రాయశ్చిత్తం అంటారు. కుజదోషానికి చేయించుకునేటువంటి ఏదైతే క్రతువు ఉందో దాన్ని ప్రాయశ్చిత్త హవనం అంటారు, ప్రాయశ్చిత్త దానం అంటారు, ప్రాయశ్చిత్తం క్రతువులు అంటారు వాటిని. అంతేగాని కుజదోషానికి మనం వివాహం అవ్వట్లేదని చెప్పేసి మనం శాంతులు చేయించుకోవడం వల్ల కానీ, యజ్ఞయాగాలు చేయించుకోవడం వల్ల కానీ ఖచ్చితంగా దీని పరిష్కారం దొరికేస్తుంది అని మాత్రం అనుకోవద్దు ఎవరు కూడా. ఉపశమనం మాత్రమే ఈ కలియుగంలో ఉపశమనం. చాలా మందికి కుజదోషం ఉన్న వారికి మా అమ్మాయికి కుజదోషం ఉందండి, ఒక అబ్బాయికి ఇచ్చి లవ్ మ్యారేజ్ చేసుకుందండి, సెట్ అయిపోయారండి, మరి అది ఎలాగండి అంటారు. అది ఒకటి, మీ అమ్మాయి యొక్క టైము, డేట్ ఆఫ్ బర్త్ తప్పైనా అయ్యి ఉండాలి, వాళ్ళకి చెప్పడంలో తప్పైనా అయ్యి ఉండాలి, జాతక రీత్యా చూడడంలో తప్పైనా అయ్యి ఉండాలి. కుజదోషానికి ఎంత మీరు శాంతులు చేయించుకున్నా ఏం చేయించుకున్నా కుజదోషానికి కుజదోషం వల్లనే వివాహం చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, ఎప్పుడు కూడా కుజదోషం అని ఎప్పుడు బాధపడద్దు. కుజదోషం ఉన్న వాళ్ళు ఎవరు బాధపడాల్సిన అవసరం అయితే లేదు, బాధపడకండి కూడా. కుజదోషం ఉన్నవాళ్ళు కుజదోషం వాళ్ళకి ఇచ్చి వివాహం చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో కలకాలం ఉంటారు. ఇంకేం మిగతా విషయాలు అంటారా, అవి చాలా సహజమైన విషయాలు, అవి అందరికీ ఉన్నవే. దానివల్ల పెద్ద ఇష్యూగా మీరు పెద్దగా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు, సరేనా? ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి రస్తు తదాస్తు.